నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక 16వ అధ్యాయము 17, 18 వచనములు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ప్రియా దేవుని బిడలారా, పౌలు యొక్క ఇతర అపోస్తలుల యొక్క బోధకు వ్యతిరేకంగా భేదాలు కల్పించి ఆటంకాలు కలుగజేసి సంఘానికి చేటు చేసేవారిని గూర్చి జాగ్రత్తగా ఉండుమని రోమా సంఘాన్ని పౌలు ఈ పత్రిక చివరిలో ఘాటుగా హెచ్చరించాడు. తప్పుడు బోధలను ప్రతిపాదించే వారిని కనిపెట్టాలని, వారి బోధ నుండి తొలగిపోవాలని హెచ్చరించాడు. అలా గుర్తింపబడిన వారు అనగా ధర్మశాస్త్రమునకు విరోధులు రక్షణ కృప వలననే గనుక రక్షించే విశ్వాసంలో క్రీస్తు యేసుకు లోబడనవసరం లేదని బోధించేవారు. ఒకడు పాపంలో జీవించిన, దేవుని నీతి నియమాలను ఉల్లంఘించిన వాడు ఇంకా నిత్య రక్షణ పొందగలడనేది వారి నమ్మకం. అలాంటి వారు అనర్గళంగా మాట్లాడగలరు, తీయనైన మాటలు చెబుతూ ముఖస్తుతి చేస్తారు, సామాన్య క్రైస్తవులను మోసగిస్తారు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.